కష్టాల్లో తోడు ఉండే ఆ ఇంటి ఇల్లాలి అకాల మరణం కుటుంబ సభ్యుల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ధనల రాములమ్మ మరియమ్మ ప్రథమ వర్ధంతిని ఆమె కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కప్పరాడ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆమె ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థించారు. అధిక సంఖ్యలో ఫాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆమె భర్త ధనాల అప్పారావుతో పాటు కనకరాజు, మాధురి, దుంపసునీత, భర్త అన్న కుటుంబం, ధనాల అప్పారావు, ధనల దుర్గమ్మ, కనకరత్నం, యాదగిరి, విజయకుమారి, ధనల మహేష్, చిన్న తమ్ముడు, ధనల వెంకటరావు, రాజులమ్మ, మంగ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. నేడే రేపో మేము కూడా అలాగే తండ్రి, మాకును కూడా అలాగే ఆ యొక్క రాజ్యానికి రావాల్సి ఉంటుంది. ప్రభు మీకు స్తుతులు చెల్లించిన కాకపోతే ఆమె కొద్దిగా ముందుగా మీరు పిలుచుకున్నారు, అందు నిమిత్తము మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభు క్రీస్తు మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొంది మరొకసారి గిజ్జను కొరికి మంచి సమాధాన ఓర్పు సహనాన్ని అనుగ్రహించమని మీరే తోడుగా ఉండి నడిపించి దీవించమని అయ్యా మీకు స్తుతులు వందనాలు చెల్లించుకోండి. మీరు మాత్రం మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కలిసిమెలిసి అంతా మా తోటకోడలతో ఉండోరము, మా ఇద్దరమే ఇక్కడ ఉండోరము. ఏ మాట ఆడుకోనా సరే, ఏ మాటలు ఆడుకోకపోయినా ఇద్దరికిద్దరు మళ్ళీ కలుసుకుండోరము. అలాంటిది మరి ఎడల్లో మనిషి అలాగే అయిపోయిందంటే మరి మనం ఎంత బాధ అనిపిస్తుందో. మరి ఆ ఇంట్లో ఆడపిల్ల అంటారు కదా, ఇళ్ళకి చూడు అనేసి ఏదో చెప్తారు, అలాగే అన్నట్టుగా ఇంట్లో ఆడపిల్ల లేకుండా అయిపోయిందని మా తోటికోళ్ళు. ఆ ఇంట్లో ఇప్పటికే అడుగు వేయలేదు నేను. తను ఉన్నప్పుడైతే ఏటు మరి అమ్మ ఏటు చేస్తున్నావు అనుకొని నేను వచ్చేదాన్ని, ఏటు చేస్తున్నావు అక్క అనేసి అమ్మ వచ్చేది నా దగ్గర. నిన్ను మాట్లాడుకొని ఒకరికొకరు ఎడవకంటే అలా ఉండరు మరి కలిసి మరిచి ఈ రోజు కంటే అన్న లేకంటే అయిపోయింది. మరి చిన్న సాక్ష్యం దేవుడికి పెట్టాడు. మరి ఆయన ఒంటరితనం చూడలేక అవని జతపరిచి పక్క ఇంకా మాసం తక్కువచ్చి వాళ్ళిద్దరు జతపరిచి ఆ భూమిని నింపి సేద్యపరచమని చెప్పిన విషయమే. అంటే ఏ దేవుడైతే కళాకారిగా ఒక ఆర్టిస్ట్గా వీళ్ళిద్దరు నిర్మించారో తిరిగి ఆ జన్మదినాన్ని పూర్తి చేసుకొని నీతిమంతుడు మరణం అట ఆశ్రయం కలగదట. అంటే ఇక్కడ మనం ఎంత కష్టాలు అనుభవాలు పడినా రేపు పొద్దున్న ఆశ్రయం తన పరలోక రాజ్యంలో చేరుకుందన్నమాట. ఇప్పుడు ఈ అక్క అనేక భూలోకం మీద కష్టాలు పడ్డది కుటుంబాలతో అని, అతను భర్తతో కూడా ఇక్కడ ఎన్నో జీవించి కష్టాలు పడింది. కానీ ఈరోజు పరలోక రాజులో ఆమెకి దేవుడు ఆశ్రయం ఇచ్చాడు. మరి ఏ దేవుడి దగ్గర అయితే నిర్మించబడ్డాదో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే ఇర్మియా 22:10 చనిపోయిన గురించి అంగలార్చవద్దు, ఏడవద్దు, రోదన చేయవద్దు, తిరిగి వారు ఈ జన్మను చూడాలంటున్నారు. అందుకే వాళ్ళ కొరకు మనం ఏంటంటే ప్రార్థన చేస్తుండాలి, దేవుడికి ప్రార్థన చేస్తుండాలి. కూడి వచ్చిన నా సహోదరి సోదరులకు వందనాలు తెలియపరుచుకుంటూ, అలాగే దైవజనులకి ఇంకా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను.
నా సాక్ష్యం ఏంటంటే, నా భార్య చనిపోయి నిద్రించి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఈనాటికి కరెక్ట్గా సంవత్సరం. ఈ కూటిక ఆదరణ కూటికగా పెట్టుకున్నానంటే నా భార్య ఆత్మ శాంతి కలుగుతుందని. 1000 కుటుంబాలు ఉన్నా సరే నా భార్య సాటి ఎవరు రారు. ఎక్కడికి వెళ్ళినా వచ్చినా అడిగేది తినమనేది. ఎంతగానో నా ప్రేమించి మా భర్త భార్యలకి ఎప్పుడు గొడవలు లేవు, దెబ్బలాట్లు లేవు, ప్రేమ తప్ప. ఎంతగానో సేవ చేసిన 3 సంవత్సరాలు ఎంతగా ఈనాటికి ఒంటరి బతుకైపోయాను. కుటుంబం ఉండి కూడా ఒంటరి బతుకైపోయాను. అయినా సరే ఎంతో బాధ కలుగుతుంది. సాక్ష్యం చెప్పలేకపోతున్నాను. ఎంతగానో ప్రేమించింది నా భార్య. ఇప్పుడు ఒంటరి బతుకుపోతుంది. కుటుంబం ఉన్నది కానీ ఎంతగానో ఆత్మీయ తండ్రి ఎంతగానో మా కోసం ప్రార్థన చేస్తున్నారు, ఎంతగానో బలపరుస్తున్నారు మనకి, ఎంతగానో. అలాగే ఆమెకి ఎంతగానో ప్రేమించి ఏదో తెచ్చి తినమ్మా అనేది మా పెద్దక్క ఎంతగానో. అలాగే నేను ఇప్పుడు ఒంటరి బతుకు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. నా చిన్నపిల్లే ఏమైనా కావాలంటే తెచ్చి పెడుతుంది, ఏదో టైంలో ఫోన్ చేస్తుంది, ఎప్పుడో వస్తుంది అంతే. ఆ తర్వాత మా అన్నగారు కుమారుడు కోడలు నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చినప్పుడు చేసినప్పుడు పలకరిస్తారు, తిన్నారా లేదా అని ఎంతగానో. కానీ నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మా అమ్మగారు నిజంగా ఆమె లేకపోవడం చాలామంది కుటుంబాన్ని కోల్పోయినట్లు ఉన్నామండి. చిన్న చిన్న విషయాలు, ఏ విషయంలో నేను తిట్టుకుంటూ గసురుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా అమ్మగారు మేము అందరం కలిపి. ఆవిడ లేకపోవడం మాకు ఇల్లు లేకపోయినట్టు కోరిపోయింది మొత్తం. ఎవరు మట్టు వాళ్ళే ఉంటున్నారు. నాన్నగారు ఒక్కలే ఇక్కడ ఉన్నారు. ఏదైనా సరేనండి, మా అమ్మగారు ఉండేటప్పుడు నాకు కొండంత ధైర్యంగా ఉండేది. ఇప్పుడు అమ్మగారు లేకపోవడం చాలా అంటే చాలా, మేము చాలా లోటులో అయిపోయామండి. ₹1,00,00,000 కన్నా లోటు మాకు మా అమ్మ లేకపోవడం. ఏదైనా సరే, ఏ చిన్న ఒంట్లో బాగపోయినా అమ్మ అనుకున్నాను, దాన్ని ఫోన్ చేసేదాన్ని ఏ విషయంలోనైనా సరే. ఇప్పుడు అమ్మ లేకపోవడం ఎంతో బాధలు, ఇబ్బందులు కూడా మా మీదకి వస్తున్నాయి. ఆవిడ ఉన్నంత వరకు మాకు ఇబ్బంది కూడా తెలిసేది కాదండి. అసలు చిన్న బాధ కూడా మా ఒంటికి అనిపించేది కాదు. ఆవిడ లేకపోవడం మాకు ఎన్నో బాధలు, కష్టాలన్నీ మా మీదకే వచ్చినట్లు ఉంటున్నాయి. ఎందుకంటే ఏ చిన్న బాధ ఇలా నొప్పి అమ్మ ప్రార్థన చేయవా అనుకుని అనేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి చెప్పాలో మాకు తెలియలేని పరిస్థితి. తెల్లారి 3 గంటలు లేపిస్తుంది ప్రార్థన చేయండి అని, మధ్యాహ్నం 3 గంటలు లేపి ప్రార్థన చేయండి, అంతసేపు పడుకోవడమేనా. సాయంత్రం 7 గంటలు పట్టుకుండేదండి ప్రార్థన. రాత్రి పడుకునే వరకు ప్రార్థన పాటల్లోనే ఉండేది. మేము అనుకునే వాళ్ళు ఎందుకు మమ్మల్ని వీళ్ళ తినేస్తుందని. కానీ ఇప్పుడు తెలుస్తుందండి, చాలా కష్టాలు పడుతున్నామనేది, బాధలు పడుతున్నామని. అమ్మనేటప్పుడు అమ్మ మాట ఎవరు లెక్క చేసేవాళ్ళం కాదు. ఏదో అలాగన్నా అంతంత మాత్రానికే అమ్మ ఇప్పుడు ఇలాగే ఉంటుంది అనుకునేవాళ్ళం. కానీ అమ్మ ఉన్నంత వరకు నా ఒంటి మీద రోగం ఏదొచ్చినా మాయమైపోయిందండి. ఇప్పుడు నా ఒంట్లో ఎంత రోగమైనా సరే అలానే పడి ఉంటుంది. లేకపోవడం చాలా లోటుపాట్లలో ఉన్నానండి. మీ అనుదినం ప్రార్థన మా ఇంటి మీద ఉండేటట్లు ప్రార్థన చేయండి. అలాగే మా నాన్నగారికి కూడా ఆరోగ్యం బాగోట్లేదంట. నాకు తెలీదు, తెలుస్తూ ఉంటుంది. ఏం చేయగలము, ఎవరు ఏం చేయలేము, దేవుడు తప్పించి. దేవుడు మీ అనుదినం ప్రార్థనలో మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులు, మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారికి మీ అనుదినం ప్రార్థనలో మా నాన్నగారికి జ్ఞాపకం చేసుకోనండి.
అలాగే నన్ను నా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా అన్నయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నారండి. ఎవరు లేపినట్లు జీవిస్తున్నాము. ఏదైనా దేవుని చిన్న సాక్ష్యం దేవుడు దించಬೇಕು. దానాల అప్పారావు గారు పరిచయం అయ్యారు. వాళ్ళ కుటుంబంతో నేను ఎక్కువగా ఉండేవాడిని. మరియమ్మ గారు బాగోలేనప్పుడైతే మంచం మీదే ఉండేవారు. మంచం మీద ఉన్నా సరే అవి చిరునవ్వుతో ఇప్పుడు బ్యానర్లోని ఏ విధంగా అయితే ఉండేదో ఆ మంచం మీద ఉండి వెళ్ళే వాళ్ళల్లా అలాగే పలకరించి చిరునవ్వుతో ఉండేది, ఎంత ఆరోగ్యం బాగోపోయినా. ఆ దానాల అప్పారావు గారు అయితే ఆవిడ చనిపోయిన తర్వాత చాలా బాధపడ్డారు. భార్య లేని లోటు ఏ విధంగా లేదు. అన్నం తినేవాడు కాదు, టయానికి ఇంటికి ఉండేవాడు కాదు. మాతో పాటే తిరిగి తమ్ముడు ఇలాగ ఉంది, ఏంటి పరిస్థితి, మా అబ్బాయి చూస్తే ఇలాగా, మా పిల్లలు చూస్తే ఎవరి మట్టుకు అదే ఉన్నారు, నా పరిస్థితి ఏంటని చాలా బాధపడేవారు. నువ్వు పెద్ద దిక్కువి, నువ్వే ఇలాగైపోతే పిల్లల భవిష్యత్తు ఏంటనేసి మేము సలహా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి లీడర్గా ఉన్నారు, అందరికీ సలహాలు ఇస్తారు. కానీ అది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత సలహా ఇచ్చినా ఎవరింటికి ఆలో వెళ్ళిపోతారు. కొడుకన్నవాడు ఇంటి బాధ్యత చూసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటే ఆయనకి కూడా ఒక చేయూతగా ఉండును. వాళ్ళు ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర ఉండడంలోనూ ఆయన చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఏదేమైనా భార్య లోటు ఏమిటన్నది ఈరోజు తెలుస్తుంది. ఉన్నంతసేపు మనం అనుకుంటాం వాళ్ళకేమనుకుంటాం, ఆ బాధ ఏమిటన్నది వాళ్ళు లేని తర్వాత మనకి అర్థమవుతుంది. భార్య అంటే ఏమిటి, భర్త అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, తల్లిదండ్రులు. ఈరోజు పిల్లల కన్నాం అంటే మన పిల్లలకి మన తల్లిదండ్రుల కోసం తెలియలేదనుకోండి, వాళ్ళకి పిల్లలు పుడతారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చూశారో ఇప్పుడు వాళ్ళకి అలా అనిపిస్తున్నారు. మనం ఎన్నో చూస్తున్నాం కార్యక్రమాలు. అంచేత తల్లిదండ్రులు గౌరవించండి. ఇప్పుడు అలాగే ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబం ఎంతసేపు చిన్నమ్మాయి గారే బాగా ఇచ్చేస్తారు, నాన్నగారికి తిన్నారా లేదా అలాగనేసి అలాగే మిగతా వారు కూడా చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన్ని ఓదార్చి ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఇచ్చడానికి చాలా సంతోషం. దాని అయితే ఆమె చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నాడని ఎప్పటికప్పుడు ఫోన్ చేసి తిన్నావా లేదా, ఎలా ఉన్నావు ఏంటి, నేను రావడం చేయడం ఇవన్నీ చేసేవాడిని. ఎందుకంటే ఒంటరిగా ఉండేవాడు, వండుకుండేవాడు కాదు. మాతో పాటు వచ్చాడు తమ్ముడు ఎలాగా ఏంటి అంటే, అనా నీకేవే రా తింటే అంటే డబ్బులు అయినా కలిసి పెట్టేవాడు, మా కాదు. అయినా మాట సలహా చెప్పేవాళ్ళు కదా, చేసేవాళ్ళు ఉండాలి. ఆ విధంగా మా ఇద్దరికి ఎక్కువ అనుబంధం ఉంది. ఆ కుటుంబ సభ్యుల కన్నా మా ఇద్దరు ఎక్కువగా తిరుగుతాం. ఏ పార్టీ విషయం కానీ, కుటుంబ సమస్య కానీ, ఏ విషయమైనా దయచేసి ఈ ఫ్రెండ్షిప్ అన్నది మా ఇద్దరికి అలాగే కొనసాగాలని, ఆ కుటుంబ సభ్యుల కోసం మరియమ్మ గారి మనశ్శాంతి కోసం, ఆయన కోసం అందరూ ప్రార్థన చేసి దీవించగలని కోర్చు ఈ చిన్న సాక్ష్యం నిర్వహిస్తున్నాను. ఆశీర్వాదం అని మనము లేఖనాలు చూసాము, దైవజనులు చెబుతుంటే విన్నాము. ఆశీర్వాదం పొందుకోవడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఏ సంగతి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి అంటే మన మధ్యలోనికి తల్లిగారు మన తండ్రితో పాటు మరలా రానయ్యి ఉన్నారు. ఆమె మరలా ఖచ్చితంగా ఈ లోకమునకు వస్తుంది. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 2వ వాక్య భాగంలో 7వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరంలో ఈ ఒక ప్రధానమైన ఈ ఒక ఆదరణ కూటిగా జరిపించుకుంటున్నాను. అంటే నా భార్య చనిపోయి ఈ నేటికి సంవత్సరం దినములు అయింది. ఈ సంవత్సరం నాటికి ఈ ఒక కార్యక్రమం చేసుకుంటుందంటే ఆ అమ్మ ఆత్మ శాంతి కలుగుతుందని, ప్రభునందు నిద్రించారు కాబట్టి ఆత్మశాంతి కలుగుతుందని నేను ఈ ఒక కూటికి పెట్టుకున్నాను. ఈనాటికి నా ఒక అన్నదమ్ములు, నా కుటుంబ సభ్యులు, నా అక్కలు చెల్లులు అందరూ, అలాగే నా సంఘస్థులు, క్రైస్తవులు ఉన్న నా సహోదరులు, సహోదరి, నా ఆత్మీయ తండ్రి ఐజక్ గారు, అలాగా అమ్మగారు, పాస్టమ్ గారు, వీళ్ళందరూ వచ్చి ఈ ఒక ఆదరణ కోటిగా ఇలాగ జరిపించున్నందుకు నాకు చాలా ఆనందం. రెండోది, నా భార్యకి ఆత్మశాంతి కలుగుతుందని ఈ ఒక యేసు నామములో చెప్తున్నాను. నా భార్యకి ప్రేమించని నా భార్య లేని లోటు ఎంత దీనిగా ఉన్నదో నాకు మాత్రమే తెలుసు.
1000 లైట్లు ఉన్నా సరే ఆ ఇల్లు చీకటిలో ఉన్నది. 1000 మంది కుటుంబం ఉన్నా సరే చీకటిగా ఉన్నది. ఇంటికి విల్లాలు లేకపోవడం ఎంత చీకటిగా ఉన్నదో నాకు మాత్రమే తెలుసు ఆ లోటు. అలాగే నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్కచెల్లెలు ఉన్నారు, నా కుటుంబం ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు. ఇదిగో నా పక్కన ఉన్న 3 స్నేహితులు టైంకి తింటారా, ఎలాగున్నావు, ఎక్కడికి వెళ్ళావు, బాగున్నావా లేదా, ఏంటైంది చెప్పు, బాగలేకపోతే వస్తాం అని నా 3 స్నేహితులు ఎంతగానో నన్ను బలపరిచేవారు, గౌరవించేవారు, మర్యాద ఇచ్చేవారు. అలాగే నా ఒక చూసింది మొట్ట అన్నీ అన్నీ చేసేది. అప్పుడు తిన్నవాళ్ళు వేసిన అడిగేది. అలాంటి తల్లి వెళ్ళిపోయింది, కన్న తల్లి వెళ్ళిపోయింది, పెళ్ళిన తల్లి వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయింది. ముగ్గురు మీలో తోడు అంటే కన్న కొడుకులో చూసేది, కన్న కొడుకులో పిలిచింది. అబ్బో తిన్నవాళ్ళు ఎదరా ఉంది అనేది అటు గారు లేకుండా ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నదని నమ్ముతున్నాను నేను. ఈ దినమున మా మరదలు గారు నిద్రించారు. ఈ నిద్రించగా కూటిక మేము ఈ విధంగా సంవత్సరార్థం చేసుకొని ఈ విధంగా నడిపిస్తున్నాం. దేవుని చెంతగా చేరిందని నమ్ముచూ ఉన్నాం నాయన, నమ్ముచున్నాం. ఈరోజు ఇలాగ నేను కూడా ఈ విధంగా ఉన్నానంటే మా తమ్ముడు, మా మరదలు వారు ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళి దేవుని చెంతకి చేర్చి ఆ దేవుని ఒక మాటలు అవి సమస్తమును కూడా మాకి వినిపించి చేశారు. ఈరోజు దేవునికి నమ్ముకుని మేము ఇలాగ ఉన్నామంటే అంతా దేవుని ఒక కృప. అయితే ఏమిటంటే నేను కూడా ఎంతగానో నేను చాలా చెత్త పనులు చేసేవాడిని, మందు తాగేవాడిని, చాలా బేపచ్చంగా నడిచేవాడిని. నేను ఆ ఊబిలో, ఆ పాపాల ఊబిలో నుండి నాకు లేవనెత్తి నడిపించే దేవాని దేవుడు ఈరోజు నాకు ఈ విధంగా ఉన్నానంటే ఆయన కృప, ఆయన మహిమ. కానీ ఈ సమాజంలోని ఈ విధంగా బ్రతుకుతుందంటే ఈ సమాజంతో నాకు ఏమీ కాదు. అయినా మా వదిని ఎక్కడ కనబడిన ఒక ఆప్యాయతగా, ఒక అభిమానంగా పలకరిస్తుండేది. కానీ అటువంటి దాయి దూరం అయిపోయింది. కానీ మేము బాధపడడం చాలా బాధపడుతున్నాం. మా వదిన ఏంటంటే ఈ ఇంటికి వీళ్ళందరికీ కలిపిందే, క్రిస్టియన్స్ మతంలో కలిపిందే మా వదిన గారు. ఆవిడే మా ఇంటికి ముందు బైబిల్ పట్టుకొని చేరిన వ్యక్తి మా వదిన గారే. మా వదిన గారు రావడం వీళ్ళందరికీ ఒక్కోళ్ళకి అందరికీ బాప్తీసుల్లో కలపడం చేయడం అన్నీ జరిగాయి. కానీ ఆవిడ లేని లోటు ఈరోజు ఏంటంటే మా అన్నయ్యకి ఎంత తెలుస్తుందో నాకు తెలుసు ఆ బాధ. మా అన్నయ్యకి ఏంటంటే ఇంతకుముందు మా వదిన గారు ఉన్నప్పుడు, మా వదిన అంటే నేనైనా మా అన్నం ఎవడైనా భార్య ఉన్నంత వరకు ఎవరికీ తెలియదండి ఆ లోటు. దానాల అప్పారావు గారు భార్య మరియమ్మ గారు దేవుని యందు నిద్రించి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన ఆదరణ కూటమి ఆయన ఇంటి గృహం వద్ద పెట్టడం జరిగినది. ఈ కార్యక్రమానికి పాస్టర్ ఐజాక్ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మరి దానాల అప్పారావు గారి భార్య లేని లోటు ఎవరూ తీర్చడం, కుటుంబ సభ్యులు కానీ ఎవరూ కూడా. ఆవిడ ఉన్నంతసేపు ఎంతో కలకలలాడుతూ నవ్వుతూ ఉండేది. ఆవిడ ఆరోగ్యం బాగోకపోయినా మంచం మీద ఉన్నా సరే చిరునవ్వు చిందిస్తూనే ఎవరు వచ్చినా పలకరిస్తూ ఉండేది. అలాంటి మనిషి రోజు మన మధ్య లేకుండా దేవుని యందు నిద్రించడం వలన చాలా
బాధగా ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరూ అక్కడికే వెళ్తాము, కొద్ది టైం పడుతుంది. అలాగే దానాల అప్పారావు గారికి దైవ సేవకులు ఆయన ఆరోగ్యాన్ని కాపాడి అందరిలో గౌరవంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఆయన తోడుగా మరి మోర్త గణేశ్వరం అని నేను, అలాగే కోరికలు రాజేశ్వరరావు, బిల్లు బాబీ గారు, అలాగే భైరవమూర్తి, మరి ఈ గ్రామ అధ్యక్షులు రాజమండ్రి వెంకట్రావు గారు, మరి శంకల శ్రీనుబాబు వార్డు అధ్యక్షులు టీడీపీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆదిలక్ష్మి కార్పొరేటర్ అభ్యర్థి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ జయప్రదం చేయాలని మరి దానాల అప్పారావు గారి తరఫున నేను హృదయపూర్వకం అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ విందు కూడా కార్యక్రమం ఏర్పాటు చేశారు అప్పారావు గారు. మరి ప్రతి ఒక్కరు కూడా విందు భోజనం చేసి ప్రతి ఒక్కరు సంతోషంగా వెళుతారని కోరుచు గారి యొక్క సత్యమణి గారి జ్ఞాపకార్థ కూడిక ఈ రామ్జీ ఎస్టేట్లో ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకోవడాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. దానాల అప్పారావు గారు మాట ఎంత ఘనం, ఆవిడ అంత భక్తురాలు, ఆవిడ మాట ఉంటా శాంతి సమాధాన భక్తి తప్ప వేరే మాట రాదు. అటువంటి వ్యక్తి మరి లేకపోవటం అనేది ఒక లోటైనప్పుడు కూడా అందరూ కూడా ఒక రోజున అక్కడ చేరవలసిన వాళ్ళే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని. ఆవిడకి గ్రామంలో మంచి పేరుంది, అది చాలు. అటువంటి వారు ఆ యొక్క పేరుతోటి మరి ఇంకొకరిని మరి మార్గంలో నడిపిస్తారు, మంచి మార్గంలోకి. మంచి సతీమణి కోల్పోయినందుకు ఇది తీరని లోటే అయినప్పుడు కూడా దేవుడు అండగా ఉండి ప్రతి విషయంలోనూ నడిపించడానికి ఆయన తోడ్పాటు ఉంటుంది. అనేక మంది భక్తుల ప్రార్థనల మధ్య, అనేక మంది పెద్దల సహవాసం మధ్య ఆవిడ బ్రతికింది, పెరిగింది. వివాహ జీవితాంతం ఎంతో సంతోషంగా పిల్లలకి వివాహం చేసి మరి ఆవిడ దేవునిలో చేరుకున్నది. కాబట్టి మరి ఒక రోజున మనం కూడా అక్కడ చేరుతాం. కాబట్టి అందరం అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళే. ఏదో ఒక రోజున ఉన్నంతకాలం మంచి పేరుతో మంచిగా ఉండాలని చెప్పేసి ఆవిడలాగా కోరుకుంటున్నాను. అప్పారావు గారు వాళ్ళ సత్యమణికి కార్యం ఇంత ఘనంగా చేస్తున్నారు కాబట్టి తర్వాత ప్రార్థనలు పెట్టారు. కానీ మా టీడీపీ కుటుంబం అంటేనూ వచ్చి ఎంతో సహకరించింది.